ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్య తన చెల్లి కోసం ఒక కొత్త పెళ్లి కొడుకుని చూసి ఇంటికి పెళ్లి చూపులను పిలిపిస్తూ ఉంటుంది. అందరు ఇంట్లోకి వచ్చి అందరూ సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. సంజయ్కి ఫోన్ చేసి నాకు ఇంట్లో పెళ్లి చేపులు అరేంజ్ చేశారు, వాడినే పెళ్లి చేసుకోమంటున్నారు, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సంధ్య మాత్రం అవును, ఈ చూపులు ఈ పెళ్ళిళ్ళుగానే జరిగింది అంటే నేను చనిపోతున్న చాకుగారు ఎవరు అంటే అది నువ్వు, అది మా అక్క, మీ పెద్ద డాడీ మాత్రమే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడున్న సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇదంతా రివర్స్ నాకే తగులుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సంధ్య మాత్రం పెళ్లి కూతురుగా రెడీ అయ్యి అక్కడ ఉన్న క్రిష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న సంధ్య మాత్రం నాకు ఇష్టం లేకుండా ఇక్కడ పెళ్లి చేసుకొని నన్ను పెళ్లి చూసుకోమని అంటుంది. ఈ పెళ్ళి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోను, పెళ్ళిగానే చేసుకుంటే నేను చనిపోతాను, ఆ చావుకి గల కారణం మీరు అందరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు ఏమీ చెయ్యకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సంధ్య మాత్రం అవును, ఇదంతా జరిగితే మాత్రం నేను చనిపోతాను, నా చావుకి గల కారణం మీరు మాత్రమే అని చెప్పేసి అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది.